మీ అందరికీ నమస్కారాలు. మీరు ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారా? ఐశ్వర్య దేవత మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారా? ఐశ్వర్య దేవత మీ ఇంట్లోనే తిష్ట వేసి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఓ పని చేయండి. అమావాస్య తదుపరి వచ్చే మొట్టమొదటి శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొచ్చుకొని అంటే సూర్యోదయానికి ముందే తీసుకొచ్చుకొని దాంట్లో 7 పసుపు కొమ్ములు, 7 గవ్వలు, 7 గోమతి చక్రాలు, 7 వక్కలు, దానితో పాటుగా ఒక పసుపు గణపతిని వేసి ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత జాగ్రత్తగా వాటిని ఆ ఎరుపు వస్త్రాన్ని మూటగట్టి ఉంటే పూజా మందిరంలోనూ లేదా ఎక్కడన్నా రహస్య ఫేస్లోనూ మీరు ఎక్కడన్నా ఆ ప్లేస్ చూసుకుని అక్కడ ఎక్కడన్నా పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ రోజు నుంచి నిజంగా కూడా దాదాపుగా సంవత్సరం వరకు కూడా దాన్ని తీయక్కర్లేదు. తిరిగి మళ్ళీ తీసి దాన్నే పూజ చేసి కూడా వేయొచ్చు. అయితే కొద్దిగా కర్పూరాన్ని వేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం కూడా ఉంది. పచ్చ కర్పూరం అలాగా. ఇది ఎరుపు వస్త్రం. దీంట్లో మీరు చూస్తే ఇవి గవ్వలు, లక్ష్మీకి ఇష్టం అని తెలుసుగా, లక్ష్మీ గవ్వలు 7, అలాగే 7 గోమతి చక్రాలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. ఈ 7 అలాగే 7 జాగ్రత్తగా చూసుకుంటే పసుపు కొమ్ములు, 7 వక్కలు. ఈ వక్కలు కూడా లక్ష్మీ స్వరూపం, నారాయణ స్వరూపం. ఏ శుభకార్యం చేసినా కూడా ఇవి లేకుండా మనం చెయ్యం. ఇవి జాగ్రత్తగా చేసుకుంటూ ఇందులో ఒక వక్క లేదా పసుపు గణపతి, ఈ పసుపు గణపతి వేసి వీటిని ఇష్టదైవంగా పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఒక ఎర్రని దారంతో మూటగట్టి దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీరు మీ ఇష్టదైవం దగ్గర కానీ రహస్య ప్లేస్లో కానీ ధనాగారంలోనే పెట్టాలి. ఆ రోజు నుంచి కూడా డే బై డే సంపద పెరుగుతూ ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటు ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో సంపదలు బాగా స్థిరస్థిరాస్తులు ఏర్పడుతుంటాయి. మరి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలు ఉన్నాయి. ఇవి తెప్పించుకోనండి. తాంత్రిక రహస్యాల్లో ఇంకా రాశాను. తాంత్రిక చిట్టకెలు త్వరలోనే రాబోతున్నది. ఇంతకు మునుపు రాసిన దర్శనం, నిదర్శనం, గ్రహ అనుగ్రహం ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. తిథులన్నీ పండగలే. మరి ఆ పుస్తకాలు తెప్పించుకుని అందులో నచ్చిన అంశాలు కానీ ఇందులో నచ్చిన అంశాలు కానీ మీకు నచ్చని మీరు ఎన్నుకొని వాటిలో చేసి మీరు విజయాలు పొందండి, లాభాలు పొందండి, సుఖాలు పొందండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.